హలో ఎవ్రీవన్, ఈరోజు నేను ఓవెన్ గురించి మీకు క్లియర్ ఐడియా వచ్చేలాగా ఒక మంచి వీడియో చేసి మీకు పెడుతున్నా. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ ప్లగ్. మామూలు ప్లగ్ కంటే ఈ ఓవెన్ ప్లగ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇంట్లో ఎక్కడైతే పెద్ద ప్లగ్ ఉంటుందో అక్కడ దీన్ని వీలుగా పెట్టుకోండి. ఇది ఓవెన్ గ్లౌజ్ అనమాట. ఈ ఓవెన్ గ్లౌజ్తో మనము దీంట్లో ఏమైనా పెట్టడానికి యూజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్. ఎందుకంటే మనం బేక్ చేసేటప్పుడు, గ్రిల్ చేసేటప్పుడు లోపల ఓవెన్లో చాలా హీట్ ఉంటుంది. అది మామూలు మనం కాటన్ క్లాత్ ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా మనం చాలా వేడి చేతి మీద ఫీల్ అవుతాం. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. ఈ రెండు నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. దిస్ ఈజ్ మై ఓవెన్. ఇది శాంసంగ్ ఓవెన్. ఇట్స్ బీన్ అరౌండ్ 4 years. నేను తీసుకొని నౌ లెట్ us ఆన్ దిస్. మనం ఆన్ చేసిన కనీసం ఒక 30-40 సెకండ్స్కి ఇది ఆన్ అవుతుంది. అండ్ ఇది ఆన్ అవ్వగానే ఇక్కడ మీకు ఇలాగా టైం కనపడుతుంది. ఇది జనరల్గా ఇట్లా కనిపించిందంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇది మైక్రోవేవ్ ఆప్షన్లో ఉంది అని అర్థం. సో మీరు ఏదైనా హీట్ చేసుకోవాలన్నప్పుడు డైరెక్ట్గా మీరు స్విచ్ ఆన్ చేసి దీన్ని ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, ఈ స్టార్ట్ బటన్ దగ్గర క్లిక్ చేసి ఈ మోడ్ని అప్ అండ్ డౌన్ చేసుకుంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అకార్డింగ్ టు దట్ మీరు ఇది చేసుకొని ఎంతవరకు హీట్ అయిందో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫస్ట్ ఏం చూపిస్తున్నానంటే నేను టీ కప్లో ఇందులో పెట్టాను. మీరు చూసుకొని టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. లేదంటే టీ పొంగిందా లేదా చూసుకొని టీ పొయ్యి మీద ఎలా పొంగుతుందో దీని మీద కూడా అలాగే పొంగినట్టు తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఈ లైట్ వల్ల మనకి డిస్ప్లే క్లియర్గా ఉంటుంది కాబట్టి మనకు అది లోపల ఏమవుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, కాఫీ కంప్లీట్గా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఏమేమి మోడ్స్ ఉంటాయో ఓవెన్లో దాన్ని ఎలా వాడుకోవాలనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది స్లిమ్ ఫ్రై మోడ్. ఈ మోడ్ మనం ఏదైనా ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా స్టఫ్ చేసుకొని లేడీస్ ఫింగర్ కానీ ఏదన్నా స్టఫ్ చేసుకొని అందులో ఫ్రై చేసుకోవడానికి ఇది వాడుకోవచ్చు. ఇది రోటీ కానీ నాన్ కోసం కానీ వాడుకోవచ్చు. అట్లే మనకు తందూర్ రోటీ ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు. ఇది ఇండియన్ రెసిపీ. ఇది ఎప్పుడు నేను ట్రై చేయలేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇది పవర్ డీఫ్రోస్ట్. ఇది దేనికంటే మనం ఏదన్నా ఫ్రిడ్జ్లో ఉన్నది చాలా ఫ్రోస్ట్ అయిపోయింది, నార్మల్ టెంపరేచర్కి రావాలంటే ఇది వాడుకుంటాం. ఇది కాంబో. ఫస్ట్ నేను ఈ మోడ్ చెప్పిన తర్వాత నేను దీనికి వస్తాను. దిస్ ఈజ్ అ కన్వెక్షన్ మోడ్. ఈ కన్వెక్షన్ మోడ్ మనకు దేనికి పనికి వస్తుందంటే బేకింగ్కి. బేకింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఒక స్టాండ్. ఇది బేకింగ్ స్టాండ్. మనకు ఓవెన్కి 2 స్టాండ్స్ ఇస్తారు. ఒకటేమో పెద్ద స్టాండ్, ఇంకోటేమో చిన్న స్టాండ్. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇదేమో పెద్దగా ఉంటుంది, అదేమో చిన్నగా ఉంటుంది. ఈ స్టాండ్ వచ్చి మనకి ఇంత హైట్లో ఉంటుంది. సో ఇట్స్ బెటర్. ఇది మనం దేనికి యూజ్ చేస్తామంటే గ్రిల్లింగ్కి యూజ్ చేస్తాం. ఈ చిన్న స్టాండ్ వచ్చి మనము ఓవెన్లో బేకింగ్కి యూజ్ చేస్తాం. ఈ బేకింగ్ చేయాలంటే మనకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అల్యూమినియం ట్రేస్. ఈ అల్యూమినియం ట్రేస్లో మనం ఈజీగా వాడుకోవచ్చు. ఇలాంటి ట్రే ఈ స్టాండ్ పెట్టి ఇలా పెట్టేసి మనం ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఈ కన్వెక్షన్ మోడ్ ఉంది కదా, ఈ కన్వెక్షన్ మోడ్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ ఇది క్లిక్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడున్న టెంపరేచర్ టైము ఆగిపోవాలి. ఇప్పుడు ఇలా నార్మల్గా ఈ టైంకి వచ్చిన తర్వాత మనం కన్వెక్షన్ ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత దీని మీద మనకు టెంపరేచర్ వస్తుంది. 180 degrees అని ఉంది. ఇప్పుడు 180 degrees వద్దు మాకు అనుకున్నప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచుకోవచ్చు. 190, 200 is the last in this. ఇది సెలెక్ట్ చేశాక యూ కెన్ సెట్ ద టైం. 10 కానీ 15 minutes ఎంత టైం అయినా సరే మీకు ఎంత కావాలో అంత క్లియర్ చేసుకోవచ్చు. తర్వాత సెలెక్ట్ నొక్కిన తర్వాత టెంపరేచర్ స్టార్ట్. చూడండి,
ఈ బేకింగ్ ట్రే లోపల ఇలా తిరుగుతూ ఉంది. బేకింగ్కి బెస్ట్ అల్యూమినియం ట్రేస్ అండి. దీంట్లో హీట్ బాగా జనరేట్ అవుతుంది. ద బెస్ట్ మీకు బేక్ చేసుకోవాలంటే. నేను ఈవెన్ 2-3 టైమ్స్ కేక్ కూడా ఇందులో పెట్టాను. సింపుల్గా అయిపోయింది. అరౌండ్ 1 కప్ ఆఫ్ మైదాకి నేను ఒక 15-20 మినిట్స్ పెట్టాను. 2 కప్స్కి నాకు ఒక 25-30 మినిట్స్ పట్టింది. ఇలాగా మనము బేక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, ఈ బేక్ చేసినప్పుడు ఈ లోపలవి చాలా వేడిగా ఉంటాయి. ఇట్స్ బెటర్ యూజ్ అ హ్యాండిల్ లైక్ దిస్. అందుకే మీకు ఇలాంటిది ఒక అప్రాన్ లాంటిది, ఒక గ్లౌజ్ లాంటిది చూపించాను. ఇప్పుడు మనం గ్రిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది గ్రిల్ స్టాండ్. గ్రిల్ స్టాండ్ ఎప్పుడు హైట్గా ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏది గ్రిల్ స్టాండ్, ఏది బేక్ స్టాండ్ మీకు అర్థమవుతుంది. ఇందులో ఈ ట్రే నాకు పిజ్జా ట్రే ఇచ్చారు. ఇది ఇందులో పెట్టాలి. ఈ స్టిక్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. ఇది తందూరి స్టిక్స్. ఈ స్టిక్స్కి మనకి ఏమైతే మనకు అవసరమో ఇది ఏం చేయాలంటే మీరు పెట్టే ముందు ఒక 5 మినిట్స్ అన్నా మామూలు వాటర్లో, నార్మల్ టెంపరేచర్ వాటర్లో కాసేపు సోక్ చేయాలి. లేదంటే ఈ హీట్కి ఇది బర్న్ అయిపోతుంది. సో ఇలాగా ఈ 2 తందూరి స్టిక్స్ ఈ మాత్రం గ్యాప్లో పెట్టేసి మీరు ఏది గ్రిల్ చేసుకోవాలనుకుంటే అది గ్రిల్ చేసుకోవచ్చు. ఆలు కానీ, మష్రూమ్ కానీ, జస్ట్ పన్నీర్ ఊరికే గ్రిల్ చేసుకుని దాని మీద ఏదన్నా సీజనింగ్ చేసుకుని ఉంటే కూడా చేసుకోవచ్చు. ద బెస్ట్ ఆప్షన్. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు గ్రిల్ ఎలా చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇక్కడ కన్వెక్షన్ ఆప్షన్ కనపడుతుంది. దిస్ ఈజ్ అ కన్వెక్షన్ మోడ్ సింబల్ ఇక్కడ ఉన్నది. మీరు ఎందులో ఉందని మీకు ఒకవేళ డౌట్ ఉంటే ఈ సింబల్ ఒకటా కాదు చూసుకుంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. నౌ యూ కెన్ గో ఫర్ గ్రిల్. ఇది వెళ్ళాలంటే ఫస్ట్ ఈ మార్క్ వెళ్ళాలి. సో ఇట్స్ బెటర్ గో బ్యాక్. ఇలా మీకు వచ్చింది అనుకోండి, అగైన్ ఇట్స్ బ్యాక్ అని అర్థం. ఇప్పుడు మీరు గ్రిల్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ టైం ఎంత కావాలంటే అంత సెట్ చేసుకొని సెలెక్ట్ అండ్ స్టార్ట్. ఇది గ్రిల్ ఒక సింబల్ అనమాట. గ్రిల్ క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకొని టైం సెట్ చేసుకొని స్టార్ట్ నొక్కడమే. ఇట్స్ వర్కింగ్. చూడండి, ఇప్పుడు ఇంకొక ఈజీ మీకు చూపిస్తున్నా. పాపడ్ ఎలా చేయాలనేది. జస్ట్ నేను లోపల ఈ పిజ్జా ట్రే పెట్టేశాను, దానిపైన పాపడ్స్ పెట్టాను. వితిన్ 30 సెకండ్స్ ఇది ఈజీగా ఎట్లా మనకు బయట ఆయిల్లో మనం ఫ్రై చేస్తే ఎలా ఫ్రై అవుతాయో అలాగే ఫ్రై అవుతాయి, వితౌట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్. చూడండి, చూడండి, ఇవి రెడీ వితౌట్ ఎ డ్రాప్ ఆఫ్ ఆయిల్. జస్ట్ మీరు ఇందులో ప్లేస్ చేసేసి హీట్ మోడ్ ఆన్ చేస్తే చాలు. ఇలా పాపడ్స్ వితిన్ 30 సెకండ్స్ రెడీ అయిపోతాయి. ఇందులో మీకు ఎగ్జాంపుల్గా 3 చూపించాను. మీరు ఈ ట్రే ఎంత ఉందో ఆ ట్రే ఎంత సరిపోతుందో అంత పెట్టుకోవచ్చు. కానీ ఏం చేయాలంటే ఇది బిఫోర్ దట్ యూ నీడ్ టు క్లీన్ దిస్ వెరీ ఫైన్. ఇలాగా ఈజీ పాపడ్స్ తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అండ్ వితౌట్ జస్ట్ ఒక్క ఆయిల్ డ్రాప్ కూడా లేకుండా పాపడ్స్ రెడీ అయిపోయాయి. ఎవరైనా డైటింగ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అబౌట్ ఓవెన్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ఇంకా క్లియర్గా కావాలనుకున్నా, యూ కెన్ just comment me. I'll explain you in my next video. Thank you for watching.